తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు సెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. జనులు హితబోధను అనగా ఆరోగ్యకరమైన బోధను మర్చిపోయారు. ఎవరైనా సేవకుడు వచ్చి ఉన్నది ఉన్నట్లుగా వాక్యాన్ని చెప్పే సేవకుని వైపు చూడకుండా తమకు అనుకూలమైనటువంటి సేవకులను ఈనాడు ఏర్పాటు చేసుకుంటున్నారు. కల్పనా కథల వైపు 4 కల్పనా కథలు కల్పించి ఏదో కథలు చెప్తూ అలాంటి వాక్యాలు అందిస్తుంటే ఈనాడు దురద చెవులు కలిగి అలాంటి మాటలకు ఈనాడు చాలా మంది చెవియొగ్గుతున్నారట. కానీ హితబోధన మరిచారు, ఆరోగ్యకరమైన బోధను మర్చిపోయారు. సత్యాన్ని బోధించి ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తూ తప్పులను సరిదిద్దుతూ అయా ఇలా ఉండాలి, అలా ఉండకూడదు, ఇది వాక్యానుసారం కాదు, నీ బ్రతుకు సరిగా లేదు, దిద్దుకో అని దిద్దుతూ ఉంటే దిద్దుపాటు ఈనాడు చాలా మందికి అసహ్యముగా ఉంటుంది. ఎందుకంటే ఈనాడు చాలా మంది వాక్యానికి విధేయులు కాకుండా అవిధేయులుగా జీవిస్తూ తమ ఇష్టాన్ని, తమ కోరికలను, తమ ఇచ్చలను నెరవేర్చుకోవటానికి ఎవరైనా సేవకుడు వచ్చి వాక్యానుసారంగా బోధిస్తుంటే ఆ సేవ నచ్చదు, ఆ మాటలు నచ్చదు, ఆ మాటలు చెవిన పడవు. ఈనాడు హితబోధను సహింపక దురద చెవులు గలవారై కల్పనా కథల వైపు తిరిగే వారిని నాడు మనము చూస్తున్నాము. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మన సంఘంలో ఏ ఒక్కరు కూడా కల్పనా కథల వైపు తిరగటానికి లేదు. ప్రభు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని, ఈ వాక్యాన్ని పట్టుకొని మనము ప్రతిరోజు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎప్పుడు కూడా మనము మన ఆత్మీయతను సన్నగిల్లిపోయే విధంగా, ఆత్మీయత పాడైపోయే విధంగా మన జీవితం ఉండటానికి లేదు. ఎప్పుడు కూడా మనము వాక్యానుసారంగా బ్రతకాలి. జనులు ఎలా ఉన్నారట? ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారు. తమకు అనుకూలంగా బోధించేవారు పాపం చేసినా, తప్పు చేసినా, వ్యభిచారం చేస్తున్నా, బూతులు మాట్లాడినా, ఏం చేసినా సరే ఏమి కాదులే, ప్రభు క్షమిస్తాలే, మనము కృపాకాలంలో ఉన్నాంలే, ప్రభు ఏమి చేయలేని ఈనాడు అటువంటి సేవకులను, బోధకులనట ఈనాడు అనేక మంది ఏర్పరచుకొని కల్పనా కథల వైపు మలుచు ఉన్నారు. ఈనాడు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలో, మనలో ఎవరైనా అటువంటి కల్పనా కథల వైపు తిరిగేవారుగా ఉంటే, తప్పు చేస్తున్నప్పుడు దిద్దేవాడు సేవకుడు, నా జనుల పాపములను పైపైన మాత్రమే కడిగేవాడు నా సేవకుడు కాదని దేవుని వాక్యము చదివిస్తుంది. నా గొర్రెల యొక్క గాయమును పైపైన కడిగేవాడు నాకు పాత్రుడు కాడు, నా సేవకుడు కాదని ఇర్మియా గ్రంథంలో మనము చూస్తాము. ఈనాడు పైపైన కడిగే సేవకులు ఏం కాదులే అని చెప్పేసి ధైర్యం పరచి వాక్యాన్ని పక్కన పెట్టి తన ఇష్టాన్ని నెరవేర్చుకుని పెట్టి సేవకులు, బోధకులు ఈనాడు ఆత్మీయులు అలా తయారవుతున్నారు. ఉన్నది ఉన్నట్టుగా తప్పు నాయనా, ఇది పాపం నాయనా, మంచిది కాదు నాయనా, దేవుడు శిక్షిస్తాడు నాయనా, దేవుడు చూస్తూ ఉన్నాడు నాయనా, నువ్వు చేస్తుంది మంచిది కాదు, పాపమును ఒప్పుకో అని ఈనాడు హితబోధన బోధించే బోధకులను పక్కన పెట్టి తమ స్వకీయ జనులు స్వకీయ బోధను అనుసరిస్తూ తమకు అనుకూలంగా బోధకులని నాడు ఏర్పాటు చేసుకున్నటువంటి సమాజంలో, ఈ లోకంలో మనము జీవిస్తున్నాం. కాబట్టి ఈనాడు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, ఎలా ఉంది మన ఆత్మీయ స్థితి, ఎలా ఉంది నా పరిశుద్ధత, నా ఆత్మీయత. ఈనాడు నేను ఆత్మీయ స్థితిలో బాగున్నానా, ఎదుగుతూ ఉన్నా లేదా ఇంకా పసిపిల్లవాని